వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. సో ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోరకి ఇంత రెసిపీ అనుకుంటున్నారా? ఇందులో ఒక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఉందండి, అదే గార్లిక్. వెల్లుల్లి కూడా వేసి నిమ్మకాయ పులిహోర అనమాట. అదేంటి అదేం బాగుంటుంది అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దీనికి మనకు కావాల్సిన పోపు దినుసులు ఏంటంటే ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కాస్తంత జీలకర్ర. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, మేమైతే ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నామండి. ఆ తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా చిన్న మంట పైనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవుగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ అండ్ వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చా దంచామండి. దంచి అవి కూడా వేసుకొని అవి లైట్ బ్రౌన్ రావాలండి. మరీ డార్క్ బ్రౌన్ అవ్వకూడదు, మరీ చూడడానికి వైట్గా కూడా ఉండకూడదు అనమాట. లైట్ బ్రౌన్ వస్తేనే అప్పుడు ఆ ఫ్లేవర్ పులిహోరాకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెల్లగా నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు చూసారా, ఇది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నామండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. చిన్న మంట పైనే ఉండాలండి, పెద్ద మంట పైన పెడితే మాడిపోతుంది, మనకి వేస్ట్ అవుతుంది. సో ఒక 2 స్పూన్స్ వరకు పసుపు వేసుకున్నామండి. ఇక్కడ పసుపు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుంటే దానిపాటికి అది చల్లారుతూ ఉంటుందన్నమాట. ఈలోపు మనం ఒక ప్లేట్లో మనం వండుకున్న అన్నం వేసుకొని దాన్ని కాస్త చల్లార్చుకోవాలి. మరీ వేడి దానిపైన ఈ మనం తయారు చేసుకున్న పోపు ఏదైతే వేసి కలిపేస్తామో అన్నం అనేది మనకి మెతుకుగా ఉండదు, అంత ముద్ద అయిపోతుంది అనమాట. అందుకని కాస్త చల్లార్చుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ ఏదైతే ఉందో అది ఈ రైస్లో వేసుకొని మంచిగా నీట్గా ఓపిక్గా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే మనకి ఇలా అవుతుంది. సో ఈ స్టేజ్లో మన రైస్కి తగినన్ని నిమ్మకాయలు పిండుకోవాలండి. మనం ఎంతైతే రైస్ తీసుకున్నాం దానికి ఎంత పులుపు సరిపోతుంది అనుకుంటాం కదా, అన్ని నిమ్మకాయలు మంచిగా పిండుకోవాలి. తర్వాత దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలిపి మనకి ఉప్పు పులుపు సరిపోయిందా లేదా చూసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకొని అంతా ఓకే అనుకున్నప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. నిమ్మకాయ పులిహోర విత్ గార్లిక్ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.